సిద్దిపేట రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రత్యేక ఆకర్షణగా హాట్ టాపిక్గా నిలబడే ప్రాంతం. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాలం నుండి తన మేనల్లుడు హరీష్ రావు అడుగుపెట్టిన దగ్గర నుండి అక్కడ వేరే నాయకుడి పేరు వినబడలేదు, వేరే కొత్త ముఖం కనబడలేదు. రాష్ట్రంలోని పరిస్థితులకు రాజకీయ సమీకరణాలతో సంబంధం లేకుండా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ వచ్చారు. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన హరీష్ రావుకు ఇంటిండ్రాళ్ళు ప్రచారం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మద్యం డబ్బులు పంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బూతుల వెంట పరుగులు పెట్టడం, అనుచరులను బూతులు తిట్టడం వరకు వచ్చి 2004 కాలం నాటి హరీష్ రావును మళ్ళీ గుర్తు చేసింది కాలం అని నియోజకవర్గంలో చెవులు కోరుకుంటున్నట్టు సమాచారం. లక్ష్యం అని కలగనడానికి కూడా ఆలోచించాల్సిన రోజులు వచ్చాయని, నేల విడిచి సాము చేస్తే ఎంతటి గనుడినైనా ప్రజలు తిరస్కరిస్తారని మరోసారి రుజువైంది అంటున్నారు. అందుకు ఉదాహరణకు ఆయనకు వ్యతిరేకంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 75,889 మంది ఓట్లు వేసి తమ అసంతృప్తిని తెలియజేయడమే అంటున్నారు. తన పరిస్థితులను ముందే గ్రహించిన హరీష్ రావు ఎన్నో జిమ్మిక్కులు చేశాడని మిగతా అభ్యర్థులు చెబుతున్న మాట. అందుకు కారణాలు సైతం చెబుతున్నారు. ప్రధాన పార్టీల నుండి బలమైన అభ్యర్థికి టికెట్ వస్తే తన మనుగడ కష్టమే అని గ్రహించిన తాను ప్రత్యర్థి పార్టీల టికెట్ కేటాయింపులోనూ జోక్యం చేసుకున్నాడని ఇన్సైడ్ టాక్. నేరుగా పోటీ పడే పరిస్థితి లేకనే రకరకాల ప్రయత్నాలు చేశాడని జోరుగా చర్చ నడుస్తోంది. అంతటితో ఆగని హరీష్ రావు ప్రత్యర్థులకు ఎన్నికల సమయంలో పలు రకాల పర్మిషన్ల పేరుతో అడుగడుగునా అడ్డుపడుతూ ప్రచారం కూడా చేసుకునే పరిస్థితి లేకుండా అడ్డుకునే ప్రయత్నం తెర వెనుక నుండి చేశారని ప్రత్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు విమర్శలు కొనసాగించారు. ప్రత్యర్థుల బూత్ ఏజెంట్లను బెదిరించడం, ప్రచారానికి ఎవరూ వెళ్లకుండా భయభ్రాంతులకు గురి చేయడం, ఎన్నికల ఖర్చులు ఎక్కువగా చూపేందుకు నానా రకాల ప్రయత్నాలు చేయడం, తను మాత్రం ఇబ్బడి ముబ్బడిగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ఖర్చు చేసినట్లు ప్రత్యర్థులు ఆధారాలతో సహా ప్రెస్ మీట్లు పెట్టిన సంఘటనలు చూశాం. ఇంత చేసినా పోలింగ్ బూత్ల ముందు అభ్యర్థి ఫోటో కనబడేలా ప్లే కార్డ్స్ ప్రదర్శించడం, టీషర్ట్లు ధరించడం, 20 ఏళ్ల ప్రస్థానం ఉన్న ఒక నాయకుడి ముఖాన్ని ఓటు వేసే చివరి నిమిషంలో గుర్తు చేస్తే గాని ఆ మాత్రం మెజార్టీ రాలేదన్నమాట ఇది సిద్దిపేట ప్రజల మాట.